మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దోమలు ఎలా వృద్ధి చెందుతాయో ఒక పాత్రలోకి తీసుకొని క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన వైద్య శాఖ అధికారులకు మండల అధికారులకు ప్రత్యక్షంగా చూపించాడు. దీనితో వారు అవాక్కయ్యారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గుంతల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. అల్పాహారం, వేడి చేసిన భోజనం తీసుకోవాలని అన్నారు. నిల్వ చేసిన పదార్థాలు బయట తినుబండారాలకు దూరంగా ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.